నమస్తే. వెల్కమ్ టు రాజలక్ష్మి కిచెన్. ఈరోజు మనం మన ఛానల్లో చేసుకుపోయే రెసిపీ ఎగ్ కర్రీ. రోటీల్లోకైనా, పుల్కాలోకైనా, చపాతీలోకైనా, వేడి వేడి అన్నంలోకైనా ఈ కర్రీని ట్రై చేయండి. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: కరివేపాకు, పుదీనా, 4 ఉల్లిపాయలు, 3 గుడ్లు. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకొని దానిపైన ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్ పెట్టుకొని ప్యాన్ వేడయ్యాక 2 స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. దాంట్లో ఆయిల్ వేడయ్యాక ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ వేసుకున్నాక కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. దానిపైన సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి. దాన్ని కలుపుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. పేస్ట్ వేసుకొని కొంచెం కలుపుకోవాలి. బాగా వేగిన తర్వాత కొంచెం పసుపు వేసి కలుపుకొని 1 స్పూన్ కారం వేసుకొని కలుపుకోవాలి. బాగా కలిపిన తర్వాత బాగా కలుపుకోవాలి. దాన్ని కలుపుకున్న తర్వాత బాగా వేగిన తర్వాత 3 గుడ్లు దాంట్లో కొట్టి పోసేసి కొంచెం పుదీనా మీద నుంచి చల్లుకోవాలి. కొంచెం కొత్తిమీర చల్లుకోవాలి. చల్లుకుంటే మనకి ఎంతో టేస్టీ అయిన ఎగ్ కర్రీ రెడీ అవుతుంది. కొంచెం గరం మసాలా చల్లుకోవాలి. దానిపైన నుండి చల్లేసి దానిపైన మూత పెట్టుకోవాలి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నిమిషాల తర్వాత మూత తీసి ఎక్కువ విరగకుండా మలిపి వేసుకోవాలి జాగ్రత్తగా. ఎంతో రుచికరమైన ఎగ్ కర్రీ రెడీ.